నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః. ఆగమాపాయినో నిత్యాస్తాం తితిక్షస్వ భారత. తితిక్షాయోగము, తితిక్షామృతోపనిషత్, ఈ రెండు శ్లోకాలు చాలా విడ్డూరమైన శ్లోకాలు, చాలా విలువైన శ్లోకాలు. జీవితాన్ని ఒక విలక్షణమైన తీరులో విశ్లేషణ చేసే ప్రక్రియ. మామూలుగా ఇప్పుడు మనం చేసి విచారం ఏదైతే కలదో ఇది లోకపు తీరుకు అనుకూలంగా ఉండదు. లోకంలో సుఖదుఖాల గురించి ఏ రకమైన వ్యవస్థ ఉంటుందో, వాల్యూస్ ఎలా ఉంటాయో వాటికి విరుద్ధంగా ఉంటుంది మనం చెప్పుకునే పాఠం. తర్వాత దీన్ని జీవితంలో విశ్లేషించటం, అన్వయించటం కూడా కొంచెం కఠినమైన విషయం. అంత సరళంగా పాఠం చెప్పినంత తేలిగ్గా అన్వయించటం కష్టం. పాఠం చెప్పడం తేలిక, అన్వయించడం దగ్గరికి వచ్చేప్పుడు కఠిన్యం ఉంటుంది. బట్ సుఖదుఖములకు ఇది కాకుండా ఇంకొక ఉపాయం ఉన్నది అని ఎవడైనా అనుకుని మరో ఉపాయం వెంటబడితే అది కేవలము అజ్ఞానము తప్ప మరొకటి కాదు. తరతి శోకం ఆత్మవిత్, ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మీరు శోకం నుంచి బయటపడాలి, కానీ లేకపోతే శోకం నుంచి బయటపడే ఉపాయం లేదు అసలు. తర్వాత మీరు అనొచ్చు, ఇప్పుడు శోకం ఏమొచ్చింది, అంత బాగానే ఉంది, కడుపు నిండా భోజనం అది చేసాము, విశ్రాంతి తీసుకుంటున్నాము, కులాసాగానే ఉన్నాము, ఇప్పుడు ఈ దుఃఖము ఈ శోకము ఎందుకు ఈ మాటలు అని మీరు అనొచ్చు. దుఃఖము అంటే స్థూలంగా ఉండే దుఃఖం ఉంటుంది, సూక్ష్మంగా కూడా దుఃఖం ఉంటుంది. జీవితాల్లో, మానవుల జీవితాల్లో దుఃఖము నిండి ఉంటుంది. అదేదో పెసిమిస్టిక్ స్టేట్మెంట్ కాదు, అది అది అనుభవంతో కూడిన మాట. ఎందుకంటే దీనికి నేను దుఃఖం అంటే మామూలుగా ఎవరో పోయి వెక్కి ఏడిస్తేనే దుఃఖం అని ఏం కాదు, అయితే డబ్బు సంచి కొట్టేస్తే మనస్సులో దుఃఖాన్ని పొందడం అదే దుఃఖం అని కాదు. అవి ఎలాగో దుఃఖాలే, అవి కొంచెం గ్రాస్గా ఉండే దుఃఖాలు. కానీ సటిల్గా కూడా, చాలా సూక్ష్మంగా కూడా మన హృదయాల్లో దుఃఖం ఉంటుంది. ఇప్పుడు బెంగ, భవిష్యత్తు గురించిన చింత, గతాన్నించి వచ్చేటువంటి దోషిత్వ భావన అంటారు, అపరాధ భావన, నేను అపరాధం చేశాను, పొరపాటు చేశాను అనే సెన్స్ ఆఫ్ గిల్ట్, తర్వాత వాళ్ళెవళ్ళో నాకు అపకారం చేశారు అనే సెన్స్ ఆఫ్ హర్ట్, ఇవన్నీ దుఃఖంలోకే వస్తాయి. ఇంకా మౌలికంగా చెప్తే మీరు ఆలోచించండి, మీరు సుఖాన్వేషణ చేస్తున్నారా లేదా? చేస్తున్నారా? అయితే మీరు దుఃఖంలో ఉన్నట్టే. ఎందుకంటే మీరు దుఃఖంలో లేకపోతే సుఖాన్వేషణ ఎందుకు చేయడం? సుఖము దుఃఖ ప్రతియోగి, దుఃఖానికి విరోధి, ఆపోజిట్. మీరు దుఃఖంలో లేకపోతే సుఖాన్వేషణ చేయరు. మీరు సుఖాన్ని అన్వేషిస్తున్నారు అంటేనే అదే దట్ ఇండికేట్స్ దట్ యు ఆర్ ఇన్ పెయిన్. ది ఫ్యాక్ట్ ఆఫ్ యువర్ సీకింగ్ ప్లెషర్ షోస్ దట్ యు ఆర్ ఇన్ పెయిన్. లేకపోతే ప్రెషర్ని సీక్ చేయాలనే ఈ ప్రెషర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక ప్రెషర్లో ఉన్నాం మనం. దెర్ ఈజ్ ప్రెషర్, ఏది టు సీక్ ప్లెషర్. సుఖాన్ని అన్వేషించేటువంటి ఒత్తిడి, మానసికమైన ఒత్తిడిలో మనిషి ఉంటాడు. మీరు రోడ్డు మీదకి వెళ్ళి చూడండి, ప్రతివాడు ఎంత టెన్షన్లో ఉన్నాడో, ఎంత హడావిడిగా ఉన్నాడో ఫుట్పాత్ మీద నిలబడి చూడండి. ఎవ్రీబడి ఈజ్ సో, వెనకాల నుంచి ఎవరో తరుముకు వస్తున్నట్టుగా పరిగెత్తుకుని వెళ్తూ ఉంటాడు. ఏమిటో ధరిద్దామని. వాట్ ఈజ్ దట్ హీఈస్ గోయింగ్ టు అచీవ్? వాట్ రిమైన్స్? ఏది అచీవ్ చేసినా అలా అశాశ్వతంగా జారిపోయిదే. దేనికోసం అంత పరుగులు అంటే ఒక ప్రెషర్ ఉంది. ఏమిటా ప్రెషర్ అంటే సుఖాన్ని అన్వేషించాలి. ఆ సుఖం అనేది ఒకప్పుడు ధనం కావచ్చు, ఇంకొకప్పుడు అధికారం కావచ్చు, అనేక రూపాలుగా. ఒకప్పుడు టెంపుల్కి వెళ్దామనే కంగారు, ఒకప్పుడు తీర్థయాత్రకు కంగారు. ఎందుకో? వాట్ ఫర్? సుఖాన్వేషణ. ఎందుకు ఈ సుఖాన్ని అన్వేషించాలి మానవుడు అంటే, సుఖాన్వేషణ చేస్తున్నాడు అంటే ఈజ్ ఇన్ పెయిన్. కాబట్టి ఇది చాలా మౌలికమైన దుఃఖ నిరూపణ. భగవాన్ బుద్ధుడు అలా దాన్ని వ్యాఖ్యానం చేశాడు.
ఏ ఏ సుఖాన్వేషణ చేయకుండా మీరు హాయిగా కూర్చున్నారంటే యు ఆర్ నాట్ ఇన్ పెయిన్ అని అర్థం. కాబట్టి మానవ జీవితంలో ఈ దుఃఖము అనేది నిరంతరంగా పరిగెత్తు కొనసాగుతూనే ఉంటుంది. మరైతే సుఖం అనగానేమి అంటే ఇట్ ఈజ్ ఏ గ్యాప్ బిట్వీన్ టూ పెయిన్స్. అదే సుఖం. ఒక పెయిన్ ఇట్ కమ్స్ టు ఎన్ ఎండ్ అండ్ న్యూ పెయిన్ స్టార్ట్స్ లేటర్. మధ్యలో ఉన్నది ప్లెషర్, మధ్యలో ఉన్నది సుఖం. కామన ఏమిటి? వాట్ ఈస్ కామన? డిజైర్. డిజైర్ ఈజ్ మెమొరీ ఆఫ్ ప్లెషర్. ఏమండి? అంటే అంతకుముందు అనుభవించిన ఒకానొక సుఖానుభవము అది గుర్తుకు తెచ్చుకుంటే దాన్ని బట్టి ఒక డిజైర్ పుడుతుంది. మళ్ళీ అలాంటిది కావాలి అని, అదే కావాలి, లేకపోతే అలాంటిది కావాలి. భయం ఏమిటి? భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటారు. వాట్ ఈస్ దాట్? మెమొరీ ఆఫ్ పెయిన్. అంతకుముందు కలిగిన దుఃఖానుభవాన్ని నెమరు వేసుకుని గుర్తుకు తెచ్చుకుని, గుర్తు వస్తుంది, మీరు తెచ్చుకోక్కర్లేదు, గుర్తుకు వస్తుంది. అది గుర్తుకొచ్చినప్పుడు వెంటనే మళ్ళీ అదే కానీ అలాంటిది కానీ రిపీట్ అవుతుందేమో అనే అనే ఆలోచన, అది భయం. కాబట్టి మనిషిని కుదిపివేసేటువంటి ఇమోషన్స్ ఇవన్నీ కూడా మనిషి జీవితాన్ని చాలా బలంగా శాసించేటువంటి భావజాలం. దీన్నంతని కూడా చాలా కేర్ఫుల్గా విశ్లేషణ చేసుకుని దాని నుంచి బయటపడి జ్ఞానం చేత బయటపడతారు దీని నుంచి. అంతేగాని బాహ్య పరిస్థితులను మ్యానిపులేట్ చేసి మీరు బయటపడలేరు. బాహ్య పరిస్థితులను మ్యానిపులేట్ చేసి బయటపడే మాట అయితే ఈ పాటికి అందరూ బయటపడిపోయి ఉండేవారు దుఃఖం నుంచి. ఎవడో ఆగిపోడు, ఎవడో కొద్దిమంది అభాగ్యులు మినహాయిస్తే మీ అందరూ దుఃఖాల నుంచి బయటపడిపోయి మహానందంగా ఎంజాయ్ చేసేస్తూ ఉండేవారు. ఎందుకంటే ఎకనామిక్ డెవలప్మెంట్స్ వచ్చాయి, సైంటిఫిక్ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ వచ్చాయి. సో ఏమిటి అభ్యంతరం? దుఃఖాల నుంచి ఎప్పుడో బయటపడిపోవాల్సింది. మరి బయటపడిపోతున్నారా? వాస్తుశాస్త్రం ఒకప్పుడు అసలు వాస్తు అనే పేరే వినపడేది కాదు ఎక్కడ. ఇప్పుడు ఒక గాడుపు కింద కొట్టేస్తుంది వాస్తుశాస్త్రం. గాడుపు అంటే గాలి. సో మరి అంతలా పాపులర్ అయిపోయింది వాస్తుశాస్త్రం. జనులందరిలోనూ టెన్షన్స్ భయాలు తగ్గిపోయి బాగా ఆనందానుభూతిలో పడిపోవాలి ఈ పాటికి. ఇంకా ఏమిటి ఆలస్యం? జ్యోతిష్శాస్త్రమే దుఃఖాలని పరిహారంగా చక్కటి ఉపాయం అయినట్లయితే ఒకప్పుడు, ఇప్పుడు ఇది ఎలాగంటే 1000 పీపుల్కి ఎంతమంది డాక్టర్లు ఉన్నారు అన్నది ఒక హెల్త్ ఇండెక్స్ అంటారు. అమెరికాలో 1000 పాపులేషన్కి 10 డాక్టర్స్ ఉంటే ఇండియాలో 1000 పాపులేషన్కి 2 డాక్టర్స్ ఉన్నారు. బట్ 1000 పాపులేషన్కి జ్యోతిష్కులు మాత్రం 15 మంది ఉన్నారు. వాస్తు వాళ్ళు 15 మంది ఉన్నారు. డాక్టర్లు 2-3 ఉన్నారు, కానీ జ్యోతిష్కులకి వాస్తు వాళ్ళకి లోటు లేదు, చాలామంది ఉన్నారు. సో మరి ఇంతమంది ఇప్పుడు డాక్టర్స్ యొక్క సంఖ్య పెరిగితే మరి హెల్త్ కేర్ ఇంప్రూవ్ అవ్వాలి, ఇంప్రూవ్ అవుతుంది కూడా, మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా మరి జ్యోతిష్కులు వాస్తుశాస్త్రజ్ఞులు పెరిగితే సమాజంలో దుఃఖానుభవం తగ్గిపోయి సుఖానుభవం లెవెల్స్ బాగా పెరిగిపోయి ఉండాలి ఇప్పటికి. అలా ఏం పెరుగుతున్నట్టే సూచనలు కనపడవు. ఒకప్పుడు కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే రివర్స్ కూడా కనపడుతూ ఉంటుంది. ఎందుకులండి ఇవన్నీ ఊరికే ఏదో ఒక ఛాదస్తంగా చెప్పడం. కానీ కరతి శోకమాత్మవిత్. అజ్ఞానము తొలగించుకుని మీరు శోకాన్ని నుంచి బయటపడాలి, కానీ ఇంకా మరో ఉపాయమే లేదు. కనుక ఈ విశ్లేషణ. సో తితిక్షాయోగము, తితిక్షను ఒక అమృతంగా సేవించటము. కొంతమంది తితిక్ష ఉన్న వ్యక్తులను నేను ఎరుగుదను, పురుషులు కానీ స్త్రీలు కానీ, వాళ్ళు జీవితంలో అనుభవించినటువంటి దుఃఖ పరంపర దాంట్లో 100వ వంతు ఈనాడు ఆధునికులలో యంగ్ పీపుల్కి, యంగ్ ఆర్ మిడిల్ ఏజ్డ్ పీపుల్కి ఉన్నట్లయితే, మోడర్న్ పీపుల్కి ఉన్నట్లయితే 100వ వంతు ఆ దుఃఖంలో 100వ వంతు ఉంటే వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సైకియాట్రిస్టులు తిరిగేస్తూ చాలా గడిబిడైపోతారు ఆ దుఃఖాల్లో 100వ వంతు. సో వెరాజ్ వాళ్ళు అంతటి మహాదుఃఖ పరంపరని అలాగా అలవోకగా సహించేసి అలా చెక్కు చెదరకుండా నిలిచిపోయారు. దుఃఖాలన్నీ వాళ్ళని చెలింపజేయలేక అలా నెత్తిమించి వెళ్ళిపోయాయి అంతే దుఃఖాలు. ఆ సహనంలో, ఆ తితిక్షలో అంతటి శక్తి ఉన్నది, మనశ్శక్తి, మనోబలం.
సో దాన్ని శ్రీకృష్ణుడు ఎంతో ప్రేమగా దాన్ని బోధించాడు. తితిక్షస్వ భారత. మనం చూస్తున్నాము శీతోష్ణ సుఖ దుఃఖదాహ. శీతం ఉష్ణం సుఖం దుఃఖం చ ప్రయచ్చంతి ఇది. తర్వాత భాష్యం. అథవా స్పృశ్యంతే ఇది స్పర్శాః విషయాః శబ్దాదయః మాత్రాశ్చ స్పర్శాశ్చ శీతోష్ణ సుఖ దుఃఖదాః. అథవా ఇంతకుముందు షష్ఠీ తత్పురుష చెప్పారు. మాత్రా స్పర్శ. వ్యాకరణం స్టూడెంట్స్ మే నోట్ ఇట్. నోట్ అంటే కాగితం మీద నా అభిప్రాయం కాదు, ఓకే, జస్ట్ మేక్ నోట్ ఆఫ్ ఇట్ ఇన్ ది మైండ్. షష్ఠీ తత్పురుష మాత్రాణం స్పర్శాః. ఇంద్రియముల యొక్క స్పర్శలు అంటే ఇంద్రియములకు విషయములతోడి సంయోగములు అవి శీతోష్ణ సుఖ దుఃఖములను కలిగిస్తాయి అని చెప్పారు. ఇప్పుడు అంటున్నారు అథవా, అలా కాకపోతే ద్వంద్వ సమాసం చేసుకోమన్నారు. మాత్రా స్పర్శాః మాత్రాశ్చ స్పర్శాశ్చ మాత్రాస్పర్శాః. మాత్రా అంటే ఇంద్రియములోని ఇంతకుముందు చెప్పడం అయిపోయింది. ఆభిః మీయంతే ఇది మాత్రాః. ఇంకా స్పర్శాః అంటే స్పృశ్యంతే ఇది స్పర్శాః. దీన్ని కర్మార్థ వ్యుత్పత్తి అంటారు. మాత్రాః అన్నదానికి కరణార్థ వ్యుత్పత్తి చెప్పారు. కరణ వ్యుత్పత్తి, ఇప్పుడు కర్మ వ్యుత్పత్తి. స్పృశింపబడేవి గనుక ఏమిటి స్పృశింపబడుతుందో అది కర్మ అవుతుంది స్పర్శ అనే క్రియలో. సో స్పృశింపబడేవి గనుక ఈ విషయములకు స్పర్శాః అని పేరు. శబ్దము స్పృశింపబడుతుంది. స్పృశింపబడం అంటే ఇట్ ఈస్ కాంటాక్టెడ్ బై ది ఇయర్. రూపము కాంటాక్టెడ్ బై ది ఐసైట్. గంధము కాంటాక్టెడ్ బై ది నోస్. సో ఆ విధంగా కాంటాక్ట్ చేయబడుతూ ఉంటాయి డే ఆఫ్టర్ డే. ఆ విధంగా స్పృశింపబడుతూ ఉంటాయి కనుక స్పర్శాః అంటే విషయాః, విషయములు. ఏమిటి విషయములు? శబ్దాదయః. విషయం అంటే మీరు మామూలు ఏమంటే విషయాలు ఏమిటంటే అలాంటి విషయం అనుకున్నారు. శబ్ద స్పర్శలు నాకు మళ్ళీ డౌట్ వస్తూ ఉంటుంది. విషయాలంటే ఏమిటి అనుకుంటున్నారు? ఆ ఏమిటి విషయాలు ఏమిటంటే అంతా కులాస ఆ విషయాలు ఏం కాదు. సో శబ్ద స్పర్శ రూప రసగంధా అవి విషయాలు. ఈ ఇంద్రియములు మాత్రలు, ఆ విషయములు స్పర్శలు కలిస్తే మాత్రా స్పర్శాః. ఈ ఇంద్రియాలు స్పర్శలు విషయములు కలిసి శీత ఉష్ణ సుఖ దుఃఖములను ఇచ్చుచుండును అని. అంటే చూడండి, మీరు గమనించండి, సృష్టిలో సుఖం కానీ దుఃఖం కానీ లేదు. సృష్టిలో లేదు. మీ ఇంద్రియము సృష్టిలో ఉండే విషయంతో స్పర్శ చేసినప్పుడు అప్పుడు మైండ్లో సెన్సెస్కి ఏమీ తెలియదు. కన్నుకి ఇది బాగుంది ఇది బాగులేదు అనే వివేకం కన్నుకు ఉండదు. కన్ను విండో లాంటిది. కన్ను ఈజ్ ఎ విండో. విండోకి ఏం తెలుస్తుందండి? విండో వెనక నిలబడి తొంగి చూసేవాడికి తెలుస్తుంది, కానీ విండోకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు రోడ్డు మీద ఏదో వెళ్తోంది, అది శుభమా అశుభమా విండోకి ఏం తెలుస్తుంది? విండో ఏమిటో చూపిస్తుంది మీకంతే. ఆ విండో వెనక నిలబడి ఆ కత్తెను తొలగించి తొంగి చూస్తూ ఉంటాడు. వాడు లెక్క వేస్తాడు దాన్ని, ఇది మంచి చెడు అని. కాబట్టి కన్నుకి కూడా సుఖము దుఃఖము తెలియదు. ఇప్పుడు సినిమా చూశారనుకోండి, ఆ సినిమా బాగుంది అని బాగులేదని నిర్ణయించేది కన్నా కాదు. పోనీ బయట ఆ సినిమా మీద ఇంట్రెన్సిక్గా బాగున్న సినిమా బాగులేని సినిమా అని ముద్రించబడి అలాగే నిర్ధారితమై ఉందా? లేదు. అలా ఉంటే వాళ్ళు అసలు రిలీజే చేయరు. బాగులేని సినిమా రిలీజ్ చేసి ఇదో దండగ వ్యాపారం ఎవడు చేస్తాడు? మరి ఎక్కడుంది బాగుంది బాగులేదు, లేకపోతే సుఖము దుఃఖము ఎక్కడుంది? ఇట్ ఈస్ ది రెస్పాన్స్ ఆఫ్ ది మైండ్ నాట్ ఫర్ ది ఈవెంట్, నాట్ ఫర్ ది ఆబ్జెక్ట్ అవుట్ సైడ్. ఇట్ ఈస్ ది రెస్పాన్స్ ఆఫ్ ది మైండ్ ఫర్ ది కాంటాక్ట్ బిట్వీన్ ద సెన్స్ ఆర్గన్ అండ్ ది ఆబ్జెక్ట్. అది సుఖము దుఃఖము. సృష్టిలో సుఖము దుఃఖము లేవు. ఎందుకంటే సృష్టి పరమేశ్వరుడి నుంచి వచ్చింది. పరమేశ్వరుడు సచ్చిదానంద, సత్ చిత్ ఆనంద. ఇప్పుడు బంగారం నుంచి నెక్లెస్ వచ్చిందనుకోండి, ఆ నెక్లెస్లో బంగారం కొంత బంగారం కానిది కొంత ఉంటుందా? ఉండదు. మొత్తం అంతా బంగారమే ఉంటుంది. ఎందుకని? బంగారం నుంచి వచ్చింది కనుక. నెక్లెస్ మిలమిలా పచ్చగా మెరుస్తూ ఉంటుందా, లేకపోతే డల్గా ఉంటుందా? మెరుస్తూనే ఉంటుంది. ఎందుకంటే బంగారం నుంచి వచ్చింది కనుక. బంగారం లక్షణం. నెక్లెస్ని ఇలా అంటే విరిగిపోతుందా, సాగుతుందా? సాగుతుంది. ఎందుకని? బంగారం నుంచి వచ్చింది కనుక.
విరిగిపోవడానికి ఇదో జంతికి విరిగిపోయినట్టుగా ఏం విరిగిపోదు, ఎందుకని బంగారం నుంచి వచ్చింది కనుక. కాబట్టి బంగారానికి ఏ లక్షణాలు ఉంటాయో అవన్నీ నెక్లెస్లోకి వచ్చేస్తాయి, అవునండి. అలాగే పరబ్రహ్మ నుంచి జగత్తు పుడితే పరబ్రహ్మ లక్షణాలన్నీ జగత్తులో ఉంటాయి. పరబ్రహ్మ లక్షణాలు ఏమిటి? 3: సత్, చిత్, ఆనంద. రండి, మీరు లేకపోతే క్లాస్ చెప్తున్నట్టు ఉండదు అసలు. కాబట్టి పరబ్రహ్మ లక్షణం సత్, చిత్, ఆనంద అయితే జగత్తు పరబ్రహ్మ నుంచి పుట్టితే జగత్తులో ఏముండాలి? సత్, చిత్, ఆనంద ఉండాలి. సత్తుకి విరుద్ధం మరణం. డెత్ ఈజ్ ఆపోజిట్ టు సత్. మరి జగత్తులో మరణం ఉందా? జగత్తులో మరణం లేదు. మరి మరణం ఎక్కడుంది? వీడి మనస్సులో ఉంది. జగత్తులో మరణం లేదు. వాట్ ఈస్ దేర్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ నాట్ డెత్. దానికి అవుట్ సైడ్ ఉన్నదానికి మెంటల్ రెస్పాన్స్ డెత్. మహాత్ములు డెత్ అనే దాన్ని అంగీకరించరు. డెత్, వాట్ యు మీన్ బై డెత్? ఇట్స్ ఏ న్యాచురల్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ ప్రకారంగా సో ఇప్పుడు వర్షపు నీరు పడింది, ఇట్ ఈస్ బర్త్. ఆ బిందువు కింద పడింది, ఇట్ ఈస్ బర్త్. అది ఇవాపరేట్ అయిపోయింది, ఇట్ ఈస్ డెత్. డూ యూ కాల్ ఇట్ దట్ వే? వీ డోంట్ కాల్ ఇట్ డెత్. తర్వాత చిత్రం ఏంటంటే, కోడి పొద్దున్నే ఆదివారం ఎక్కలేదు, రోజు కూడా కోడిని నరికేసి బ్రేక్ఫాస్ట్లో తినేస్తూ ఉంటారు. డూ దే కాల్ ఇట్ డెత్? దే డోంట్ కాల్ ఇట్ డెత్. ఇప్పుడు గోవుని హత్య చేశారు. హత్య చేస్తే ఆ గోవుని హత్య చేసిన వాడిని చుట్టుపక్కల వాళ్ళు కొట్టారు. కొడితే వాడు హాస్పిటలైజ్ అయ్యాడు. ఇప్పుడు వీళ్ళు ఈ మీడియా వాళ్ళు ఏమంటున్నారంటే, వాడు హాస్పిటలైజ్ అయ్యి ఇట్లా కొట్టడం తప్పు అని వీళ్ళు దాన్ని హైప్ చేసేస్తున్నారు బాగా. హడావిడి TV9, ఈటీవీ, ఇది అది చాలా హైప్ చేసేస్తున్నారు. మంచిదే, అలాగ కొట్టకూడదు, అది హైప్ వార్తే. మరి గోవుని సంహరించడం మాట ఏమిటి? వాడు ఎక్కడా అసలు ఆ ప్రసంగం ఎత్తాడు. 10 నిమిషాల వార్త చెప్తాడు, దాంట్లో గోవుని సంహరించిన సందర్భంగా అయిన ఘటన అనే మాట ఎక్కడో అపాలజెటిక్గా వినపడినట్లుగా ముందో వెనకో ఒకసారి అంటాడు. వాట్ అబౌట్ కౌ? సో కౌస్ డెత్ ఈజ్ నాట్ డెత్ ఎట్ ఆల్. హౌ? కాబట్టి బయట డెత్ అనేది ఏది లేదు. బయట ఘటనలు ఉంటాయి. ఘటనలు ప్రకృతి యొక్క ప్రవాహంలో ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒక దేహంలో ప్రాణశక్తి ప్రకటమైంది కొంతకాలం, ఆ తర్వాత ఇప్పుడు మామిడి చెట్టు ఉంటుంది, ఓ కొమ్మ ఎండిపోతుంది. ఎండిపోతే ఆ కొమ్మ చచ్చిపోయిందంటామా, కొమ్మ ఎండిపోయిందంటామా? కొమ్మ ఎండిపోయిందంటాం. మనిషి శరీరము ఎండిపోయినప్పుడు చచ్చిపోయాడంటాం. ఎందుకని? అది కూడా ఎండిపోవడం కిందే కదా, ఎండిపోయిందని అనొచ్చు కదా, చచ్చిపోయిందని అనడమేమి. కాబట్టి దేర్ ఈజ్ నో డెత్ అవుట్ సైడ్, దేర్ ఈజ్ నో సుఖ దుఃఖ అవుట్ సైడ్, దెర్ ఈజ్ ఓన్లీ ఆనంద, పెర్ఫెక్షన్ అవుట్ సైడ్. ఆనందం అంటే ఆనందం చుట్టూ వెళ్లాడుతుందని కాదు, పెర్ఫెక్షన్. ఆనందమునకు సృష్టిలో సచ్చిదానందము, ఆ ఆనందము సృష్టిలో పెర్ఫెక్షన్ రూపంగా ప్రకటమవుతుంది. సృష్టిలో ప్రతీదీ పెర్ఫెక్టే. సృష్టిలో సర్వము నాలెడ్జ్, చిత్, జడమేం లేదు. జడము చైతన్యమునందు ప్రకాశిస్తూ ఉంటుంది. సృష్టిలో మరణం అనేది, నాశం అనేది ఏదీ లేదు, అంతా సతే. నాశం అనే ఏం లేదు. ఇప్పుడు కుండ నాశం అయిపోయింది అంటాడు. నేను చిన్నప్పుడు ఒక కుండ ఇలా పట్టుకొస్తుంటే ఆ కుండ జారిపోయి కింద పడి అంతా కూడా చెల్లాచెదరైపోయింది. కుండ పగిలిపోయి ముక్కలైపోతే ఒక పెద్ద ఆమె చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే పాపం కుండలో ఏదో పెట్టుకునేది వీడు పాడు చేసాడని. ఆవిడేమందంటే, రే నువ్వు కుండని నాశనం చేసావు అని అంది. సో కుండని నాశనం చేసావని అన్నారు, నిజమే. సో అక్కడ నాశమైంది ఏమీ లేదు నిజానికి. ఏమి నాశమైంది? ఇలా చేత్తో పట్టుకున్నప్పుడు మట్టే, కింద పడ్డప్పుడు మట్టే. గ్రావిటేషనల్ పుల్ ప్రకారం కింద పడింది కాబట్టి ఒక ఇంపాక్ట్ వల్ల పగిలింది. దీంట్లో అన్యాచురల్ ఏదీ లేదు. ఆ ఈవెంట్ని మీరు నాశము అని పేరు పెట్టారు. కాబట్టి నాశం బయట లేదు. నాశం ఈజ్ ది రెస్పాన్స్ ఆఫ్ ది మైండ్ టు ఎన్ ఈవెంట్. ఆ నాశము మనకి మంచిది కాదు అనే ఒక వాల్యూ స్ట్రక్చర్ని మనం పెట్టు కూర్చున్నాం కాబట్టి దుఃఖం వచ్చింది దాని నుంచి. ఒకప్పుడు నాశం నుంచి సుఖం కూడా రావచ్చు, ఆ వాల్యూ సిస్టమ్ని బట్టి. ఈ కుండ పగిలిపోయినప్పుడు ఆవిడ నాశం అని బాధపడ్డారు, బాగా ఇందులో ఈవిడికని ఇంకో ఆవిడ సంతోషించారు. కాబట్టి ఈవిడ వాల్యూ సిస్టమ్ని బట్టి నాశం వల్ల దుఃఖం కలిగింది,
ఆవిడ వాల్యూ సిస్టమ్ని బట్టి నాశం వల్ల సుఖంగా. ఇప్పుడు ఒక ఇద్దరు అమ్మగారు గోడకి ఇటు అటు నిలబడి మాట్లాడుకుంటూ ఉంటే సడన్గా ఒక అమ్మగారి ముఖంలో మహానందం అలా ఒక్కసారి వికసించినట్టు అయింది. వెంటనే ఈవిడ వెనక్కి తిరిగి పరిగెత్తి ఒంటింట్లోకి వెళ్ళింది. ఎందుకంటే అక్కడ పాలు పొంగిపోతున్నాయని అర్థం. సో ఆ విధంగా సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఒకే ఈవెంట్ని ఒకళ్ళు సుఖంగాను మరొకళ్ళు దుఃఖంగాను భావన చేస్తారు. కాబట్టి సుఖ దుఃఖములన్నవి మానసికములైన స్పందనలు తప్పించి బయట సుఖ దుఃఖాలు లేవు. ఇప్పుడు మీ వాస్తుశాస్త్రాన్ని జ్యోతిష్ శాస్త్రాన్ని మీరు ఎలా రికన్సైల్ చేస్తారో చేయండి. యూ డూ ఇట్ యాజ్ ఫర్ as ఐఎమ్ కన్సర్న్డ్. దట్ ఈజ్ వాట్ ఐ సే. బయట సుఖ దుఃఖాలు లేవు. బయట సుఖ దుఃఖాలు ఉండడం ఏంటండి? బయట ఇట్ ఈజ్ ఆల్ పెర్ఫెక్షన్. ఒక ఆయన నాతో అన్నారు, కలియుగం ఉండే అంతా అధర్మం పెచ్చు పెరిగిపోతుంది, మరి ఎందుకు ఇలా అవుతుంది, దేవుడు ఎలా ఎందుకు చేస్తున్నాడు? నేను అన్నాను, దేవుడికి సంబంధించిన మటుకి ఏది పెర్ఫెక్షనే కానీ ఇంపెర్ఫెక్షన్ లేదు అసలు సృష్టిలో. చూసేవాడి దృష్టిలో ఇంపెర్ఫెక్షనే కానీ దేవుడి యొక్క సృష్టిలో ఇంపెర్ఫెక్షన్ లేదు. ఎందుకంటే దేవుడి సృష్టిలో ఇంపెర్ఫెక్షన్ ఉన్నట్లయితే అది దేవుడి నుంచి వచ్చిన సృష్టి దేవుని యొక్క దేవత్వానికే భంగకరం. దేర్ ఈజ్ నో ఇంపెర్ఫెక్షన్ ఇన్ ది క్రియేషన్. హిట్లర్ ఈజ్ అన్ ఇంపెర్ఫెక్షన్ అని అన్నారు. హౌ డూ యూ నో? ఇన్ ఓవరాల్ పిక్చర్ దుర్యోధనుడు ఓ పెర్ఫెక్షన్, హిట్లర్ ఈజ్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సేమ్ పెర్ఫెక్షన్. కాబట్టి ఈ సృష్టిలో సుఖ దుఃఖాలు లేవు. సుఖ దుఃఖములు కేవలము మాత్రాస్పర్శ. దే ఆర్ ది రెస్పాన్సెస్ ఆఫ్ ది మైండ్ యాజ్ ది సెన్స్ ఆర్గన్స్ కమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ వేరియస్ సెన్స్ ఆబ్జెక్ట్స్. అది సంగతి. మాత్రాస్పర్శ. అధ్యాత్మంలో సుఖ దుఃఖాలు ఉన్నాయి కానీ అధిభూతంలో సుఖ దుఃఖాలు లేవు. అధిభూతంలో ఉన్నదంతా పెర్ఫెక్షన్, ఉన్నదంతా సమగ్రత, సంపూర్ణత, పూర్ణత్వమే ఉన్నది. మరి అధ్యాత్మంలో అధ్యాత్మం అంటే వాడి మనస్సులోని అభిప్రాయం. అధ్యాత్మంలో సుఖ దుఃఖాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అజ్ఞానం వల్ల వచ్చాయి. అయితే మరి ఎలా పోతాయి? జ్ఞానం వల్ల పోతాయి. సో ఇది ఒక లోతైన విచారం. నేను ముందే మనవి చేశాను, లోకపు తీరుకి దీనికి పోలిక ఉండదని. కనుక సో మనము సుఖ దుఃఖముల ఎడల మనకుండే రెస్పాన్సెస్ని కొద్దిగా కరెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ శ్లోకం తర్వాత శ్లోకం ఇదే మీమాంస. ఈరోజు కొంత కరెక్ట్ చేసుకోగలిగినట్లయితే యు ఆర్ ఎట్ పీస్. ఇంక సమస్య ఏం లేదు. యు ఆర్ ఎట్ పీస్. వెన్ యు ఆర్ ఎట్ పీస్, ఈ ప్రవాహంలో, కాల ప్రవాహంలో జీవితం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు పీస్ లేకుండా అశాంతంగా ఉన్నారనుకోండి, జరిగేది ఎలాగూ జరగక మానదు. ఏది దేన్ని ఎవడో ఆపేది ఎలాగూ లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ వెదర్ వీఆర్ ఎట్ పీస్ ఆర్ వీఆర్ ఎజిటేటెడ్, అంతే. అక్కడే చాయిస్. అంతేగాని సూర్యోదయాన్ని మీరు ఆపలేరు, సూర్యాస్తమయాన్ని ఆపలేరు, దేన్ని మీరు ఆపలేరండి. మెయిన్ వాట్ ఎవర్ మ్యాటర్స్ ఇట్ హ్యాపెన్స్, దాన్ని మీరు ఎలాగో ఆపలేరు. కాబట్టి మీరు యూ హ్యావ్ టు బి అట్ పీస్, అంతే. చూద్దాము. సో ఆ విధంగా మాత్రా స్పర్శ. కాబట్టి శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే, సుఖ దుఃఖముల యందు ఉండే అబ్సల్యూట్ భావన, అంటే సుఖ దుఃఖములు అనేవి బయట అబ్సల్యూట్గా బయట ఉంటాయి. బయట ఉండే పదార్థాలలో సుఖ దుఃఖ ధర్మం ఉంటుంది, సుఖధర్మము దుఃఖధర్మమనో, లేకపోతే వ్యక్తులలో సుఖ దుఃఖ అనే భావన ఉంటుంది అని ఆ విధంగా మనం సుఖ దుఃఖములను బయట పెడతాం. ఈ సుఖ దుఃఖములను బాహ్యమునందు, అధిభూతమునందు ఉంచేటువంటి ఆ మనస్తత్వమే ఆ సుఖ దుఃఖాలని గ్రహాల దాకా, నక్షత్రాల దాకా తీసుకెళ్తుంది. సుఖ దుఃఖాలు బయట ఉన్నాయని ఎప్పుడైతే వీడు అనుకున్నాడో, ఆ బయట అంటే లోకల్గా చూస్తాడు చుట్టుపక్కల. సో ఇంట్లో భార్య పిల్లలు వాళ్ళు నా సుఖ దుఃఖ హేతువులు అంటాడు, అయితే నైబర్స్ సుఖ దుఃఖ హేతువులు అంటాడు, అయితే బడ్జెట్ సుఖ దుఃఖ హేతువు అంటాడు, ఇంకొంచెం దాన్ని స్ట్రెచ్ చేసి గ్రహాలు సుఖ దుఃఖ హేతువులు అంటాడు, నక్షత్రాలు సుఖ దుఃఖ హేతువులు అంటాడు. బట్ బేసికల్గా సుఖ దుఃఖములు దే ఆర్ నాట్ అవుట్ సైడ్. సుఖ దుఃఖాలు బయట లేవు. దే ఆర్ రెస్పాన్సెస్ ఆఫ్ ది మైండ్ టువర్డ్స్ డిఫరెంట్ ఈవెంట్స్ దట్ టేక్ ప్లేస్ ఇన్ ది అవుట్ సైడ్. మనస్సు యొక్క రెస్పాన్స్ని ఏది నిర్ధారిస్తుంది? ఇప్పుడు ఇందాక నేను మీకు మనవి చేశాను, ఒక ఈవెంట్, ఆ ఈవెంట్ని ఒకళ్ళు చూసి సంతోషిస్తున్నారు, మరొకళ్ళు చూసి దుఃఖిస్తున్నారు. ఒకే ఈవెంట్. మరి ఇప్పుడు ఈవెంట్లో సుఖము దుఃఖము అనేది లేదు.
ఆ మనస్సుల యొక్క రెస్పాన్స్ అలా ఉంది. అటువంటిప్పుడు వై ది డిఫరెన్స్? ఒకే ఈవెంట్లో ఒకడు సుఖభావనని ఇంకోటి దుఃఖభావాన్ని పొందడానికి కారణం ఏమిటి అంటే వాళ్ళ ద ద ద మ్యాట్రిక్స్ ఆఫ్ వాల్యూస్, వాళ్ళ మనస్సులలో ఉన్నటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూ మ్యాట్రిక్స్, ఆ వాల్యూస్ అన్నీ కలిపి ఒక సిస్టమ్ని తయారు చేస్తాయి. ఆ సిస్టమ్ ఓవరాల్ మ్యాట్రిక్స్ సిస్టము అది దట్ థ్రోస్ అప్ ఎ సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ ది ఆపోజిట్. అంచేతనే ఒక శవాన్ని తీసుకుని శ్మశానానికి వెళ్తున్నప్పుడు ఆ శ్మశాన యాత్రలో అందరూ దుఃఖితులై ఉంటారు. మొరర్లెస్ దుఃఖితులై ఉంటారు అందరూ, కొద్దో గొప్ప. కానీ ఆ శవాన్ని రిసీవ్ చేసుకుని దాన్ని దహనం చేసి ఆ కార్యం చేసేటువంటి ఆ శ్మశానాధికారి హీఈస్ హ్యాపీ. ఎందుకంటే సిన్స్ మార్నింగ్ ఒక్క శవం కూడా రాలేదు, 2 అయిపోతుంది, 3 అయిపోతుంది, ఇంకో 2 అవర్స్ అయితే గేట్స్ క్లోజ్ చేసేస్తారు. ఆ రోజు వితౌట్ టిప్ హీ హ్యాస్ టు గో హోమ్. ఇంతట్లోకి ఓ శవం కనపడితే లేవండ్రా అని అక్కడ అసిస్టెంట్ని లేవండి పాటికి, ఎందుకంటే వాళ్ళు పొద్దున్న నుంచి ఖాళీగా కూర్చుని ఉన్నారు టీలు తాగుతాం. ఈ అసిస్టెంట్లు అందరూ ఈ శవ వ్యవహారం చేసేటువంటి అధికారి యొక్క అసిస్టెంట్ 2-3 టీలు అవి తాగుతూ ఖాళీగా పడున్నారు. సో ఎప్పుడైతే దూరం నుంచి శవం చూశాడో అరే లేవండ్రా అని ఉత్సాహపరుస్తాడు వాళ్ళని. వాళ్ళందరూ ఉత్సాహంగా లేచి టక 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 సర్వీస్ చేసేసి ఎవరి టిప్స్ వాళ్ళు తీసుకుని లేచకపోతారు. అమ్మాయ అట్లీస్ట్ ఒక్కటైనా వచ్చిందని చెప్పేసి దే ఆర్ ఎంతూజియాస్టిక్ అబౌట్ ఇట్. ఇప్పుడు హోటల్ తెరిచి కూర్చున్నారనుకోండి, ఒక్కళ్ళు లేకపోతే సడన్గా ఒకడు వస్తే అక్కడ సర్వర్స్ అందరూ ఏం చేస్తారు, ఉత్సాహంగా వాడికి సర్వ్ చేస్తారు. సేమ్ థింగ్. కాబట్టి వాళ్ళ మ్యాట్రిక్స్ ఆఫ్ వాల్యూస్ ఇట్ ఈస్ లైక్ దట్. అక్కడ పనిచేస్తే కొద్ది రోజులు మరి ఆ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందో అవగతం అవుతుంది. వీళ్ళ మ్యాట్రిక్స్ ఆఫ్ వాల్యూస్ ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి శీతోష్ణ సుఖ దుఃఖదాహ, శీతమోష్ణము కూడా బయట లేవండి. శీతోష్ణాలు బయట ఉండవు. శీతము ఉష్ణం బయట టెంపరేచర్ ఉంటుంది. బయట 10 degrees 20 degrees 30 degrees టెంపరేచర్ ఉంటుంది, కానీ బయట శీతోష్ణాలు ఉండవు. శీతోష్ణాలు ఎక్కడ ఉంటాయంటే చర్మముతోటి బయట నుండే వాతావరణానికి స్పర్శ కలిగినప్పుడు వచ్చే రెస్పాన్స్కి శీతోష్ణాలని పేరు. అంచేతనే ఆయన శీతోష్ణ పెట్టి సుఖ దుఃఖ పెట్టాడు. శీతోష్ణ సుఖ దుఃఖదా. కాబట్టి మానస సరోవరంలో స్నానం చేసి అందరూ ఆనందించారు, చిన్న పెద్ద అందరూ కూడా ఆనందించారు. మానస సరోవరంలో స్నానం చేయటం ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ బాత్స్ దట్ ఐ హ్యావ్ ఎవర్ టేకెన్. అంత కఠినమైన స్నానం అదే కానీ ఇంకోటి లేదు. కానీ అందరూ అందరూ చిన్నంటే ఐ మీన్ యంగ్ అండ్ మిడిల్ ఏజ్డ్ అండ్ ఓల్డ్ పీపుల్ ఎవ్రీబడి ఆ స్నానాన్ని చేసి సంతోషించారు. ఎందుకంటే మనస్సు ఇట్ ఈస్ ది మ్యాట్రిక్స్ ఆఫ్ వాల్యూస్, ఆ కల్చరల్. మనం గంగానదిలో స్నానం చేస్తూ ఉంటామండి. ఈ అమెరికా నుంచి యూరప్ నుంచి వచ్చిన వాళ్ళు పడవ ఒకటి తీసుకుని ఫోటోలు తీస్తూ అలా వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఆశ్చర్యపోతారు, వీళ్ళ మొహం ఇచ్చా, వీళ్ళు ఇలా ఈ మురికి నీటిలో ఇలా స్నానం చేసేస్తున్నారు, మునకలు వేసేస్తున్నారు, ఏమిటిది. వాడికి ఒక $100 ఇచ్చి మునక వేయమంటే వాడు రిటర్న్ చేసేస్తాడు $100, కానీ మునక వేయడు. ఎందుకంటే అంత ఏదైనా స్విమ్మింగ్ పూల్లో ఫ్రెష్ స్విమ్మింగ్ పూల్లో వెళ్ళి వాడు దూకుతాడు, కానీ ఈ గంగానదిలో దూకమంటే వాడు ఎందుకు దూకుతాడు? అప్పుడే వర్షాలు పడుతూ ఉంటే ఎర్రనీటిలో వాడు ఎన్నడూ దూకడం. ఎందుకంటే వాడి మ్యాట్రిక్స్ ఆఫ్ వాల్యూస్ ఇస్ డిఫరెంట్. మన మ్యాట్రిక్స్ ఆఫ్ వాల్యూస్ ఇస్, మనకి గంగా స్నానము అంటే అంతకంటే పవిత్రమైన కృత్యం ఇంక అసలు జన్మలో ఉండబోదు. హౌ అంటే మరి అదే మరి మ్యాట్రిక్స్ ఆఫ్ వాల్యూస్ అంటే. కనుక మీ వాల్యూ స్ట్రక్చర్ని బట్టి శీతోష్ణాలు సుఖ దుఃఖాలు నిర్ధారింపబడతాయి తప్పించి బాహ్యమునందు ఏమీ లేదు. బాహ్యమునందు ఉన్నది బ్రహ్మ, అండ్ దట్ బ్రహ్మ ఈజ్ అ సత్ చిత్ అండ్ ఆనంద. కాబట్టి సత్ విరుద్ధమైన మరణం ఎక్కడుంది? మనస్సులో ఉంది. చిత్ విరుద్ధమైన అజ్ఞానము మనస్సులో ఉంది. ఆనంద విరుద్ధమైనటువంటి సుఖ దుఃఖాలు, ఆనందం ఈజ్ ఇట్ ట్రాన్సెండ్స్ బోత్ సుఖ అండ్ దుఃఖ. సో అది ఎక్కడ ఉన్నది? మనస్సులో ఉన్నది. అదేమిటండి, బయట లేకుండా మనస్సులో ఎక్కడి నుంచి వచ్చాయి? అజ్ఞానం వల్ల వచ్చాయి. అయితే ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అదే అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో నువ్వు ఇప్పుడు ప్రయత్నం చేసి తెలుసుకోలేవు, కానీ అజ్ఞానాన్ని పోగొట్టే ప్రయత్నం మాత్రం చేయొచ్చు. చీకటి ఎప్పుడు వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తారా, లేకపోతే దీపం వెలిగించి చీకటిని తరిమివేస్తారా? కాబట్టి తెలివైన పని ఏమిటంటే అజ్ఞానం యొక్క మీమాంస కాదు, అజ్ఞాన నివారణ యొక్క మీమాంస. అలా కాదు, అజ్ఞానం ఎక్కడి నుంచి? అనాది అనిర్వచనీయం.
అనాది అనిర్వచనీయం అంటే అదేదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది అలాగా. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఓ పేరు పెట్టే అంతే. కాబట్టి ఆ అజ్ఞానాన్ని పోగొట్టే ప్రయత్నం. సో ఆ అజ్ఞానాన్ని పోగొట్టాలి అంటే ఆత్మజ్ఞానం కలగాలి. ఆత్మజ్ఞానము కలగాలి అంటే మనస్సుకి తర్ఫీదునివ్వాలి. ఆ తర్ఫీదులో మొట్టమొదటిది తితిక్ష. ఎందుకంటే మనస్సుకి తితిక్షకు ఆపోజిట్ సుఖ దుఃఖాలు ఉంటాయి, యోయో రెస్పాన్స్ అంటారు. సో ఎగిరి పడుతూ ఉండడం, ఎగురుతూ ఉండడం, పడుతూ ఉండడం, ఎగురుతూ ఉండడం, పడుతూ ఉండడం, ఆ రకంగా మనస్సు ఉన్నప్పుడు మీకు ఆత్మస్వరూపం తెలియదు. కాబట్టి ఈ యోయో రెస్పాన్స్ని తగ్గించడం కోసం కామ్నెస్ తీసుకురావాలి. సో దట్ ఈస్ వాట్ ఈస్ తితిక్ష. చూద్దాము. శీతం కదాచిత్, సుఖం కదాచిత్ దుఃఖం, తథా ఉష్ణమపి అనియత రూపం, సుఖదుఃఖే పునః నియత రూపే యతో న వ్యభిచరతః అతస్తాభ్యాం పృథక్ శీతోష్ణయోః గ్రహణం. శీతోష్ణాలు చెప్పారు కదా, ఇంకా మళ్ళీ సుఖ దుఃఖాలు చెప్పడం ఎందుకు? శీతము దుఃఖము, ఉష్ణము సుఖము ఇస్తుందని మేమే లెక్క వేసుకుంటాము. మళ్ళీ శీతోష్ణాలు చెప్పి సుఖ దుఃఖాలు చెప్పడం ఎందుకంటే, చూడండి, శీతము దుఃఖము, ఉష్ణము సుఖము అని వ్యవస్థ లేదు. శీతం కదాచిత్ సుఖం, కదాచిత్ దుఃఖం. ఈ శీతము అంటే చల్లదనము ఒకప్పుడు సుఖాన్ని ఇస్తుంది, ఒకప్పుడు దుఃఖాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీరు ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చున్నారనుకోండి, వేసంకాలం అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, శీతకాలం దాకా అక్కర్లేదు, ఫాల్ అయితే కూడా చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. వెరీ స్కిన్ యొక్క రెస్పాన్స్ చాలా విడ్డూరంగా ఉంటుంది, చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది శీతకాలం అయితే. శీతకాలం అయితే కూర్చోలేరు మీరు లోపల. చిత్రం ఏంటంటే లోపల టెంపరేచర్ సేమ్ ఉంటుంది, టెంపరేచర్ ఏం మారదు. అదేదో ఎయిర్ కండిషనర్ ఏదో ఉంటుంది, అది 15 degreesకో 20 degreesకో తీసుకొస్తుంది, ఆ టెంపరేచర్లో ఉంటుంది. మీరు వేసంకాలం ఆ లోపలికి వెళ్తే హాయిగా ఉంటుంది, శీతకాలం లోపలికి వెళ్తే చికాకు పడుతుంది. కాబట్టి ఈ శీతము సుఖాన్ని ఇస్తుంది అని వ్యవస్థ ఏం లేదు. శీతం కదాచిత్ సుఖం, కదాచిత్ దుఃఖం. ఉష్ణం కూడా అంతే. తథా ఉష్ణమపి అనియత రూపం. సో ఉష్ణము యొక్క లక్షణం కూడా నియతం కాదు, అంటే ఫిక్స్డ్ కాదు. కదాచిత్ సుఖం, కదాచిత్ దుఃఖం. చలికాలంలో పొయ్యి పక్కన కూర్చున్నారనుకోండి, చాలా హ్యాపీగా ఉంటుంది. రైల్వే బొగ్గించిన డ్రైవర్స్ శీతకాలంలో దే ఆర్ ది హ్యాపీ గైస్, వేసంకాలంలో దే ఆర్ వెరీ అన్హ్యాపీ. సో అదే ఉష్ణం ఉంటుంది, కొత్తగా ఉష్ణం ఏం రాదు. ఎంత ఉష్ణమో అంతే ఉష్ణం ఉంటుంది. అక్కడ మంట పెడుతూ ఉంటే ఆ వచ్చి వేడేదో వస్తుంది. ఇది శీతకాలంలో ఓ రకంగానూ, వేసంకాలంలో ఇంకో రకంగానూ రాదు. మోరార్లెస్ సిమిలర్గా ఉంటుంది, కానీ మన రెస్పాన్స్ మటుకు మారిపోతూ ఉంటుంది. కాబట్టి శీతోష్ణాలు గ్రహించిన తర్వాత సుఖ దుఃఖాలను వేరే గ్రహించాల్సి వస్తుంది. ఎందుకంటే శీతోష్ణములు నియతంగా లేవు, సుఖ దుఃఖాలు మాత్రం నియతంగా ఉంటున్నాయి. పునః నియత రూపే. సుఖము సుఖమే, దుఃఖము దుఃఖమే. సుఖం కూడా ఒకప్పుడు అన్కంఫర్టబుల్గా ఉంటుందని, దుఃఖం కూడా ఒకప్పుడు కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. సుఖం సుఖమే, దుఃఖము దుఃఖమే. కానీ శీతం మటుకు సుఖమే, ఉష్ణం దుఃఖమే అనే వ్యవస్థ లేదు. అందుకోసం శీతోష్ణాలని చెప్పి మళ్ళీ సుఖ దుఃఖాలని వేరే చెప్పారు. సో యతః న వ్యభిచరతః అతః తాభ్యాం పృథక్ శీతోష్ణయో గ్రహణం. శీతోష్ణాలకి సుఖ దుఃఖాలకి ద్వంద్వములవి. ఆ ద్వంద్వములలో కొంత వ్యభిచారం ఉన్నది. శీతోష్ణములలో వ్యభిచారం ఉన్నది. శీతము సర్వదా సుఖము అని చెప్పడానికి వీల్లేదు, ఒకప్పుడు దుఃఖం అవుతుంది, అంటే అదే మార్పు, దాన్ని వ్యభిచారము అని అంటారు. అటువంటి వ్యభిచారము శీతోష్ణములు అనే ద్వంద్వమునందు ఉన్నది. కానీ సుఖ దుఃఖములు అనే ద్వంద్వము నియత రూపంగా ఉంటుంది. మనస్సులో సుఖము కలిగిందనుకోండి, ఇప్పుడు నాకు సుఖం కలిగిందా దుఃఖం కలిగిందా అనే సందేహం మీకేం కలగదు. కానీ శీతోష్ణములలో అటువంటి నియతత్వము లేదు. అందుకోసం అనియత రూపములైన ఒక ద్వంద్వాన్ని చెప్పి నియత రూపములైన ఇంకో ద్వంద్వాన్ని చెప్తే అక్కడికి సమగ్రంగా ఉంటుందనే అభిప్రాయంతో శీతోష్ణ సుఖ దుఃఖదా అని చెప్పారు. 2 ద్వంద్వాలు తీసుకున్నారు, ఒక్క ద్వంద్వంతో ఆపేయలేదు. బట్ స్టిల్ ద బేసిక్ పాయింట్ రిమైన్స్ సేమ్. మాత్రా స్పర్శాహ. శీతోష్ణములు ఎలాగైతే
చాలా సైంటిఫిక్ స్టేట్మెంట్ అని నా అభిప్రాయం. శీతోష్ణములు ఎలాగైతే ది సెన్స్ రెస్పాన్సెస్ బయట శీతోష్ణాలు ఉండవు. కొంచెం మీరు సూక్ష్మంగా చూడగలిగితే తెలిసిపోతుంది. బయట శీతోష్ణాలు ఉండవు. బయట టెంపరేచర్ ఉంటుంది. టెంపరేచర్ ఈజ్ ఏ డిగ్రీ ఆఫ్ హీట్. సో బయట శీతోష్ణాలు ఉండవు. బయట టెంపరేచర్ ఉంటుంది, క్యాలరీస్ ఉంటాయి, హీట్ ఎనర్జీ ఉంటుంది. సో ఈ ఎనర్జీ తక్కువ ఎక్కువలు ఉంటాయి తప్పిస్తే శీతోష్ణాలు అనేవి బయట ఉండవు. చలి వేడి అన్నది, తాపము అన్నవి దే ఆర్ కేవలము సెన్స్ రెస్పాన్సెస్. అలాగే సుఖ దుఃఖములు మైండ్ యొక్క రెస్పాన్సెస్. సో సెన్స్ లెవెల్లో శీతోష్ణాలు మీరు ఫీల్ అవుతారు. ఇంకొంచెం డీపర్గా మైండ్ లెవెల్లో సుఖ దుఃఖాలు ఫీల్ అవుతారు. బోత్ ఆర్ సబ్జెక్టివ్ రెస్పాన్సెస్. కాబట్టి వాటిని ఆబ్జెక్టివ్గా మీరు చూడడం అలవాటు చేసుకోవద్దు. దే ఆర్ సబ్జెక్టివ్. అధ్యాత్మంలోకి వాటిని ట్రాన్స్పోర్ట్ చేయాలి. అజ్ఞానం చేత ఆబ్జెక్టివ్గా గ్రహింపబడి వాటిని వివేకం చేతను సబ్జెక్టివ్గా, అవి సబ్జెక్టివ్ అని తెలుసుకోవాలి. అది మొట్టమొదటి స్టేట్మెంట్. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ. ఇంటర్నలైజ్. దే బిలాంగ్ ఇన్ ది సబ్జెక్టివిటీ, దే బిలాంగ్ ఇన్ ది ఈగో. ఇది సబ్జెక్టివ్ అంటే ఈగో స్ట్రక్చర్లో ఈగో రెస్పాన్స్ తప్పిస్తే అవి బాహ్యమునందున్నవి కావు. ఇప్పుడు మీరు కరెక్షన్ ఎక్కడ చేయాల్సి ఉంటుంది? ఆ మ్యాట్రిక్స్ ఆఫ్ వాల్యూస్ దగ్గర కరెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు మందు ఎక్కడ వేయాలి? రోగం ఎక్కడుందో మందు అక్కడ వేయాలి. సో రోగం బయట లేదు, రోగం మనస్సులో ఉంది, దోషం మనస్సులో ఉంది. కాబట్టి మనస్సులో కరెక్షన్ చేసుకోవాలి. సో అందుకోసమని దాన్ని అధ్యాత్మంలోకి ప్రాజెక్ట్ చేశారు, అధ్యాత్మంలో ప్రవేశపెట్టారు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ. అయితే ఇప్పుడు కరెక్షన్ ప్రాసెస్ ఆరంభమవుతోంది. ఏమిటి కరెక్షన్ అంటే తితిక్ష, సహనమే కరెక్షన్. సో మన వాల్యూ సిస్టమ్ని మనం ఎలా బిల్డప్ రీఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది. ఎలా రీఆర్గనైజ్ చేస్తామంటే యోయో రెస్పాన్స్ మానేసి, యోయో రెస్పాన్స్ అంటే ఏమిటి? నాన్ యాక్సెప్టెన్స్ అనమాట. దుఃఖం వచ్చిందనుకోండి, వీఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దాన్ని. దుఃఖం వచ్చినప్పుడు మన సిస్టమ్ అలా ఉంటుంది. నో, ఈ దుఃఖం నాకు రావడానికి వీలు లేదు, ఈ దుఃఖాన్ని నేను ఒప్పుకోను అని ఒప్పుకోవడానికి వీడు సిద్ధంగా ఉండడు. ఆ స్థితిని కరెక్ట్ చేయాలి. ఇప్పుడు కొడుకు చెప్పిన మాట వినలేదనుకోండి, ఇంకా అక్కడి నుంచి గెంతులు వేసేసి నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో, నేను కన్ననాడే పొరపాటు చేశానంటూ ఇలాగేదో పెద్ద పెద్ద కబుర్లు చెప్పి కేకలు వేశారనుకోండి, అది దట్ మీన్స్ అంత ప్రెషర్ బిల్డప్ అయింది లోపల. ఈ ప్రెషర్ ఎక్కడి నుంచి బిల్డప్ అయిందంటే బికాస్ హీ ఈజ్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ సంథింగ్ అదర్ దాన్ వాట్ హీ ఎక్స్పెక్టెడ్. వాడికి ఏవో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అసలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం తప్పు. సో ఎక్స్పెక్టేషన్స్ బాగా బిల్డప్ చేసి పెట్టుకుంటే అవతల వాళ్ళు ఆ దే డు నాట్ లివ్ అప్ టు దోస్ ఎక్స్పెక్టేషన్స్. కొడుకు నేను పెంచి పెద్ద చేశాను అని వీడు 25 ఏళ్ల సంస్కారం పెట్టి కూర్చుంటాడు. ఏదో చదివించాం అయిపోయింది మర్చిపోతే అది వదిలిపోతుంది. అలా ఉండడు. నేనే చదివించాను, నేనే పెద్ద చేశాను అని అలాగంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాడు. వాడేదో వాడి హడావిలో వాడు ఉంటాడు. కొడుకు అనేవాడు ఉన్నాడంటే వాడు హీ హాజ్ హిజ్ ఓన్ లైఫ్. వాడు అప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాడు కదా లైఫ్. వాడు ఈ మనకంటే వీడు పాత కానీ వాడికి అప్పుడే లైఫ్ స్టార్ట్ అవుతుంది. అండ్ న్యూ పార్ట్నర్, వెరీ అట్రాక్టివ్ పార్ట్నర్ ఆల్సో హ్యాస్ కమ్ ఇన్ టు లైఫ్. వాడు ఆ ధోరణిలో పడి ముందుకు పోతూ ఉంటే వాడు మన ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా వాడు ఉండడు. దాంతో ఇక్కడ వీడు యాక్సెప్ట్ చేయలేడు చేంజ్డ్ సిచ్యువేషన్. వీడు హీ ఫెయిల్స్ టు యాక్సెప్ట్ దట్ ఫెయిల్యూర్ టు యాక్సెప్ట్. అది ఒక పెద్ద ప్రెషర్ కింద డెవలప్ అవుతుంది. ఆ ప్రెషరే కోపముగా బయటకు వస్తుంది. ఆ కోపం పెరిగి 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 ఒక ఎక్స్ప్లోషన్ వచ్చేస్తూ ఉంటుంది. ప్రతివాడు కూడా ఒక వాల్కనోలాగా ఉంటాడు. ప్రతి మనిషి కూడా ఒక వాల్కనోయే, జస్ట్ వెయిటింగ్ టు ఎక్స్ప్లోడ్. అలా ఉంటారు. ఎందుకంటే ప్రెషర్ బిల్డప్ అయిపోతుంది. కాబట్టి ఆ మ్యాట్రిక్స్ ఆఫ్ వాల్యూస్ని మనం రీఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన మ్యాట్రిక్స్ ఆఫ్ వాల్యూస్లోకి తితిక్షని అనే అమృతాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు ఇంజెక్ట్ ది మన్నా ఆఫ్ తితిక్ష. తితిక్ష అంటే ఎండ్యూరెన్స్, ఫర్బెరెన్స్. దాన్ని ప్రవేశపెట్టాలంటే వివేకంతో ప్రవేశపెట్టాలి. తితిక్ష 2 రకాలు. ఎలాగంటే ఎన్ఫోర్స్డ్ తితిక్ష,
ఏదేమైనా సరే నేను సహిస్తాను, నేను మాట్లాడను, నేను ప్రతిజ్ఞ చేశాను దేవుడి దగ్గర. సో భార్య చెప్తుంది భర్తతోటి, రాత్రి చెప్తుంది, మీరు అబ్బాయితో అలా దెబ్బలాడకండి, ప్రతిదానికి కలగజేసుకోకండి, వాడును వాడి భార్య ఏదో వాళ్ళు ఏదో కలక్ష వాళ్ళు ఏదో చేసుకుంటారు, మీరు ప్రతి దాంట్లో కలగజేసుకుని అలా కోప్పడుతూ ఉంటే అది మా పద్ధతి కాదు అని. ఎందుకంటే ఆవిడలో సహనం ఉంటుంది, వీడిలో లేని సహనం ఆమెలో ఉంటుంది. అందుకోసం రాత్రిపూట జాగ్రత్తగా దగ్గరికి చేరి వీడి మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు చెప్తుంది, పొద్దున్న మీరు పూజ చేసేప్పుడు దేవుడి దగ్గర ఒట్టు పెట్టుకోండి, ఏమైనా సరే కొడుకు కోడల విషయంలో నేను కలగజేసుకోను, నేను జపమే చేసుకుంటూ కూర్చుంటాను అని నేను ఒట్టు పెట్టుకోండి అని చెప్తుంది ఆవిడ. చెప్తే వీడు పొద్దున్న లేవగానే గుర్తు చేస్తుంది ఒట్టు పెట్టుకున్నారా అని. ఎందుకంటే రోజు ఇదో పెద్ద భాగవతం, ఇది రోజు దెబ్బలాటే కాబట్టి ఆవిడ గుర్తు చేస్తుంది. గుర్తు చేస్తే వీడు ఒట్టు పెట్టుకుంటాడు, ఇంక ఇవాళ నుంచి నేను కలగజేసుకోను అని ఒట్టు పెట్టుకుంటాడు. అంచేతనే ఆ కొడుకు అలా వెళ్తున్నాడు అనుకోండి, వీడిలాగా మూతు మునుచు కూర్చుంటాడు, అంటే ఒట్టు పెట్టుకున్నాడు అనమాట. వాడు గ్రహిస్తాడు, పోలే మంచిదే నేర్చుకుంటున్నాడని సంతోషిస్తాడు. సో అది ఎన్ఫోర్స్డ్ తితిక్ష, అది అది గీతలో చెప్పరు. ఎందుకంటే అటువంటి ఎన్ఫోర్స్డ్ తితిక్ష, బలవంతంగా తెచ్చిపెట్టుకున్న సహనము, అది దట్ బికమ్స్ ఎ ప్రాబ్లం. మంచిది, ఇట్ ఈస్ ఎ గుడ్ స్టెప్ ఇన్ ది రైట్ డైరెక్షన్. కానీ వివేకపూర్వకమైన తితిక్షని ఇక్కడ చెప్తారు. భగవద్గీతలో ఎన్ఫోర్స్డ్ ఏది చెప్పరు. వైరాగ్యం కూడా వివేకపూర్వకమైన వైరాగ్యాన్ని బోధిస్తారే కానీ ఎన్ఫోర్స్డ్ వైరాగ్యం మీరు చూస్తూ ఉంటారు. ఎన్ఫోర్స్డ్ సత్యనారాయణ వ్రతం చేసుకున్న రోజున నేను బ్రేక్ఫాస్ట్ చెయ్యను, ఎన్ఫోర్స్డ్ వైరాగ్యం. ఏకాదశి నాడు ఒక్క పూటే భోజనం చేస్తాను, ఎన్ఫోర్స్ చేసుకుంటాడు. తర్వాత సహజం అయిపోవాలి, ఇట్ షుడ్ బికమ్ స్పాంటేనియస్. ఎంతకాలం అని అలా ఫోర్స్ చేసి పెడతారు. ఎనీవే వాట్ ఎవర్. సో ఇప్పుడు వివేకం చేత తితిక్షని వివేకపూర్వకంగా లోపల ప్రవేశపెడుతున్నారు. సో ఈ సుఖ దుఃఖాలు ఉన్నాయే, శీతోష్ణాల గురించి ఇంక చింత చేయకండి. శీతోష్ణాలు ఉరికేదో దానికి ఏదో పర్పస్ ఉంది చెప్పారు. శీతోష్ణములు దే ఆర్ సెన్స్ డీప్, వెరాజ్ సుఖ దుఃఖములు దే ఆర్ మైండ్ డీప్. సో అధ్యాత్మంలోనే లెవెల్స్ డిఫరెన్స్ ఉంది. సో అందుకోసం సూచనగా శ్రీకృష్ణుడు చెప్పాడు. బట్ అదర్వైజ్ సుఖ దుఃఖాలనే మనం వీ విల్ పర్ష్యూ. ఎందుకంటే తర్వాత శ్లోకంలో కూడా సమదుఃఖ సుఖం, ఇంకా శీతోష్ణాలను పక్కన పెట్టి సుఖ దుఃఖాల దగ్గర మనం విశ్లేషణని ఫిక్స్ చేస్తాము. కనుక ఈ సుఖ దుఃఖాలు ఉన్నాయి, ఇవి ఆగమాపాయన. ఆ సత్యాన్ని గుర్తిస్తే సహనం నేర్చుకోవడం ఆరంభం అవుతుంది. సో ఓ మహాత్ముడు ఏం చేశాడంటే ఓ బోర్డు ఒకటి రాసి పెట్టుకున్నాడు ఎదురుకుండా కనపడి ఇట్లా. ఎప్పుడు కూడా కంటికి కనపడి ఇట్లా మనం ఏది పెట్టుకుంటాం, మనకి ప్రియమైంది పెట్టుకుంటాం. సో ఇప్పుడు ప్రియుడు ఉన్నాడు అనుకోండి, ప్రియురాలు ఫోటో పెట్టుకుంటాడు కంటికి కనపడి ఇట్లా. కొంతమంది ఏం చేస్తారంటే తన భార్య, పిల్లలు, కొడుకు, కూతురు, వాటెవర్, సో నలుగురు కలిసి గ్రూప్ ఫోటో ఒకటి తీసుకుంటారు, ఆ గ్రూప్ ఫోటో పెట్టుకుంటారు. అదంత తెలివైన పని అవునో కాదో నాకు తెలీదు. సంసారాసక్తి పెరుగుతుందేమో అని నాకు కొంచెం భయం అనిపిస్తూ ఉంటుంది. అది మరి వన్ హ్యాస్ టు వర్క్ అవుట్. సో తప్పు ఒప్పులు ప్రసక్తి కాదు ఇది. సో హౌ ఫార్ ఇట్ ఈస్ రైట్ అన్నది చూసుకోవాలి. తర్వాత కొంచెం మీరు అమెరికా వెళ్ళినట్లయితే ఈ పిచ్చి ఇంకొక అడుగు ముందు ఉంటుంది. ఆ గ్రూప్ ఫోటోలో కొడుకు కూతురు ఎలా నిలబడి ఉంటారు, భార్యాభర్త కౌగులించుకుని ఉంటారు, అది పెట్టుకుంటారు ఎదురకుండా. అది ఎవరైనా మహాత్ములు వస్తే చూడడానికి ఎంత సిగ్గుగా ఉంటుంది, ఎంత ఇబ్బంది పడిపోతారు. సో అలా చూడబోయి గమని తలకాయ తిప్పుకోవాల్సి వస్తుంది. చాలా సెన్సిటివ్గా ఉంటారు మహాత్ములు. కానీ అమెరికాలో వాళ్ళు సెన్సిటివిటీ వాళ్ళు దే డోంట్ హ్యావ్ ఎనీ సెన్సిటివిటీ. అంత ఇన్సెన్సిటివ్ సొసైటీ నేను ఎక్కడ చూడలేదు. సో ఏం వాల్యూస్ మరి నాకు అర్థం కాదు. ఎనీవే, సో మనకి ప్రియమైనది ఎదురకుండా పెట్టుకుంటాం. అంచేతనే ప్రియమైనది ఏదో శ్రీకృష్ణుడి బొమ్మ ఏదో ఒకటి చూస్ చేసుకుని, శ్రీకృష్ణుడి బొమ్మ, విఘ్నేశ్వరుడి బొమ్మ, ఏదో ఇష్టదైవం, అది కొంచెం కనపడి ఇట్లా పెట్టుకుంటే దానివల్ల ఏమవుతుందంటే మనస్సు ఈశ్వరాకారం తొందరగా అవుతూ ఉంటుంది. సాధకులు ఆ రకంగా చేస్తారు. సో మహాత్ముడు ఏం చేశాడంటే ఓ వాక్యం రాసి పెట్టుకున్నాడు. ఆయన ఏమని రాశాడంటే ఈవెన్ దిస్ విల్ నాట్ స్టే అని రాసిపెట్టి, అదే రాసింది. మా చిన్నప్పుడు మేము చూసాం, కోమట కొట్టు కంటే అదే వెచ్చాలు అవి అమ్మే కొట్టు ఉంటుంది చూడండి, ఆ కొట్టుకి అరువు రేవు
అరువు రేపు అని అరువు ఉండేది బోర్డు. నిజంగా ఒక ఇనుప ఒక ఐరన్ షీట్ మీద, నల్లటి ఐరన్ షీట్ మీద శుద్ధముక్కతో రాసి, సో ఆ రొక్కము ఈరోజు, అరువు రేపు. ఆ రొక్కం అని కూడా ఉండేది కాదు, అరువు రేపు అని ఉండేది. సో మీరు ఇవాళ వెళ్ళారనుకోండి, అరువు ఇచ్చేవారు పాపం, కానీ ఈ బోర్డు చూపించేవారు. అరువు పంతులు గారు అరువా, పంతులు గారు డబ్బులు తెచ్చారంటే, లేదు తర్వాత మీ నోట్బుక్లో రాసుకున్నాము